నరసరావుపేట మండలం కాకానిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. కాకానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేతలు శ్రీకారం చుట్టారు. 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మేలోపు మిగతా రోడ్లను కంప్లీట్ చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. అన్నదాతలకు 3వ విడతగా ఈ గ్రామంలో 50 లక్షలు జమ అయినట్లు తెలిపారు. ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధితో మాట నిలుపుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. మరి ఆ విధంగా పరుగులెత్తిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో ముందుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున, ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో అభివృద్ధి పనుల్లో ఇక్కడ సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండేది ఇంత ముందు, ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ గా దీన్ని మార్చడం జరిగింది. ప్రభుత్వ పరంగా మన గొట్టిపాటి రవికుమార్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది కాబట్టి మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ అభివృద్ధి పనుల్లో దాదాపు 40 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదొక మంచి కార్యక్రమం. ఎప్పటి నుంచో కూడా ఈ రోడ్లన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదే విధంగా మన ఎస్సీ బజార్ లో గానీ, మన జనసేన బజార్ లో కూడా 2 రోడ్లు వేయాల్సి ఉంది. ఆ రోడ్లు కూడా రేపు మే లోపల తప్పనిసరిగా మేము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ 2 రోడ్లు కూడా పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మే లోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాము. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ, అలాగనే అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో భాగంగా ఇవాళ 3వ విడత కూడా రైతులందరికీ జమ చేయడం జరిగింది. అలాగనే గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. అలాగనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తా, ఎవరికన్నా పెన్షన్లు కానివ్వండి, ఇంకేదన్నా పెండింగ్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తా ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ సూపర్ 6 పథకాలని మేము సక్సెస్ఫుల్ గా నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా మళ్ళా ఇంకొకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో భాగంగా నర్సరావుపేట మండలం కాకాని గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు రైతన్న మీకోసం కార్యక్రమానికి నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. రైతుల సంక్షేమే ధ్యేయంగా, వ్యవసాయ సంరక్షణ ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి నిదర్శనంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాల్లో ప్రగతిని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెలలో 2 సార్లు పొలం పిలుస్తుందిరా, పల్లెకు పోదారా, గోకులాలు, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ ప్రజలతో మమేకమై రైతులకు ఈ ప్రభుత్వం వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉంటుంది, రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందనడానికి నిదర్శనంగా జరిగిన కార్యక్రమాలు చెప్పుకోవచ్చు. కూటమి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు గాని, అభివృద్ధి పనులు గాని మేము ఇంటింటికి తిరిగి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ నర్సరావుపేట గడ్డ మీద ప్రతి ఊరికి తిరిగి మేము చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఇది ఒక పక్కన జరుగుతా ఉందంటే ప్రతిపక్షం మా మీద అనేక రకాలుగా ఎక్కడ దొరికితే అక్కడ ఏ మార్ఫింగ్లతోటి, అదే విధంగా లేనిపోని మొత్తం బురద జల్లుతా ఉంది. మేము రాజారెడ్డి రాజ్యాంగం వెళ్తున్న వాళ్ళ గవర్నమెంట్ లో 5 ఏళ్లలోనే మేము ఎన్నో పోరాటాలకు ఎగబడి మేము తట్టుకోగలిగాము. అట్లాంటిది ఈ రోజు మాకు అవన్నీ పెద్ద సమస్యే కాదు. ఈ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యం బగళ్ళు కష్టపడ్డాం. ఈ నర్సరావుపేట నియోజకవర్గం కోసం డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు రెయ్యం బగళ్ళు కష్టపడ్డాం. వీటన్నిటికీ మేము అండగా నిలబడి ప్రజలకి నిజాలు చెప్తా, ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్తా,
ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఆవశ్యకత. అదే విధంగా 2029లో గెలవాల్సిన ఇంపార్టెంట్ మేము ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళని చేతవంతులు చేసి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే విధంగా డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు మరొకసారి ఈ నియోజకవర్గం గెలిచే విధంగా, అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా అందరం కష్టపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.